సత్సంగాత్ భవతి హి సాధునా ఖలనాం సాధూనాం నహి ఖల సంగమాత్ ఖలత్వం ఆమోదం కుసుమభవం మృదేవ ధత్తే మృద్గంధం నహి కుసుమాని ధారయంతి. మంచివారి యొక్క సహవాసం వల్ల దుర్జనుడికి మంచితనం ఏర్పడవచ్చు. దుర్మార్గుడి యొక్క చెడ్డతనం మంచివాడిలో ప్రవేశించదు. పువ్వు తన సువాసన మట్టికి అందిస్తుంది కానీ మట్టి యొక్క వాసన పువ్వుకి అంటదు కదా అని చెప్తున్నాడు. ఈ కాలంలో దీన్ని అన్వయం చేయడం ఇంకా కష్టం. ఈ రోజుల్లో ఇది కొంచెం వ్యతిరేకంగా కనపడుతూ ఉంటుంది మనకి. మంచివారి వల్ల అవతలవాడికి మంచి రావట్లేదు కానీ చెడ్డవారి వల్ల అవతలవాడికి చెడు సులువుగా వస్తుంది. ఒక చెడ్డవాడితో సహవాసం చేస్తే 4 రోజుల పాటు వీడు కూడా చెడ్డవాడైపోతున్నాడు అని ఒక పదం వాడాడు ఇక్కడ. బాగా మళ్ళీ చెప్తున్నాను, దుర్మార్గుడి యొక్క చెడ్డతనం మంచివాడిలో ప్రవేశించదు. మన లోపల చెడ్డతనం ప్రవేశిస్తోంది అంటే కనుక మనలో ఎక్కడో చెడ్డవాడు ఉన్నాడు అనమాట. లేదా అలాంటి ప్రదేశంలో నివసిస్తే మనకు అలాంటి లక్షణాలు వచ్చేసాయి. ఆటోమేటిక్గా మన లోపల ఒక బీజం ఉందన్నమాట, చెడ్డతనం అనే బీజం. నిజంగా మనం మంచివాళ్ళమే అయితే కనుక, నిజంగా మనం సన్మార్గులం సత్పురుషం అయితే కనుక ఎంతమంది చెడ్డవాళ్ళతో తిరిగినా వ్యసనాలు రావు, చెడ్డ అలవాట్లు రావు. నిజంగా మనం సత్పురుషం అయితే కనుక, నిజంగా చెడ్డవాళ్ళతో మట్టి వాళ్ళతో కలిసినా కూడా మనలో సుగంధమే రావాలి. అంటే అలా బతకాలి అని మనం చెప్పారు. అంటే మనలో మంచితనం పెరగాలి తప్ప చెడు గుణాలు రాకూడదు చెడ్డవాళ్ళతో కలిసినా అని ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి.